సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ASM తెలుగు టెక్నికల్. ఫ్రెండ్స్, మనమైతే వాళ్ళ వీడియోలో వచ్చేసి MS వర్డ్ అయితే నేర్చుకోబోతున్నాం అనమాట. ఓకేనా? అంటే నేను మన ఛానల్లో అయితే చాలా టైప్స్ ఆఫ్ కంటెంట్ అయితే చేయడం జరిగిందనమాట. అంటే కొన్నిసార్లు ఎడిటింగ్ వీడియోస్ చేయడం జరిగింది, టీవీకి సంబంధించిన వీడియోస్ చేయడం జరిగింది, మొబైల్కి సంబంధించిన వీడియోస్ కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చేసి మనమైతే MS వర్డ్ యొక్క ట్యుటోరియల్స్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాం. దీని నుంచి కావాల్సింది ఒక చిన్న లైక్. ఓకేనా? నేను చాలా టైప్స్ ఆఫ్ వీడియోస్ అయితే చేశాను అనమాట. ఓకేనా? దీన్ని కూడా మీరు ఖచ్చితంగా ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకేనా? ఇట్లాంటి కంటెంట్ కోసం అయితే ముందుగా ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? 2 to 3 డేస్కి ఒక వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను. ఓకేనా? ఖచ్చితంగా ట్యూటోరియల్స్ అయితే MS వర్డ్ యొక్క ట్యూటోరియల్స్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను. వాళ్ళు వచ్చేసి ఇంట్రడక్షన్ క్లాస్ అనమాట. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి MS వర్డ్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకేనా? MS వర్డ్లో వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్టయితే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటారంటే మనం టైటిల్ బార్ అంటాం అనమాట. ఓకేనా? ఇక్కడ హోమ్, ఇన్సర్ట్, పేజ్ లెటర్, రిఫరెన్సెస్, మెయిలింగ్స్, రివ్యూ. ఓకేనా? ఈ 6 వచ్చేసి మనం ఏమంటామంటే ఆప్షన్స్ లేదంటే రిబ్బన్స్ అంటాం అనమాట. మెయిన్గా రిబ్బన్స్ అయితే ఉంటాం అనమాట. ఓకేనా? రిబ్బన్స్ ఉంటాం అనమాట. ఓకేనా? ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇక్కడ ఒక స్కేలా కనపడుతుంది కదా, దీన్ని ఏమంటామంటే మనం స్కేలార్ అంటాం అనమాట. ఓకేనా? ఇటు పక్క మనకి స్కేల్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? మనకి స్కేల్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? దీంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనమాట. ఓకేనా? మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి మెయిన్గా 3 అయితే ఉంటాయి అన్నమాట. అంటే మెయిన్గా మూడు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? దాంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి MS వర్డ్ అని ఒకటైతే ఉంటుంది. ఇంకోటి వచ్చేసి MS ఎక్సెల్ అయితే ఉంటుంది. ఇంకోటి వచ్చేసి MS పవర్ పాయింట్ అనేవి మెయిన్గా 3 అయితే ఉండటం జరుగుతుంది. ఓకేనా? ఈ 3లో వచ్చేసి ఫస్ట్ అయితే మనమైతే MS వర్డ్ అయితే నేర్చుకోబోతున్నాం. అంటే MS వర్డ్కి సంబంధించి ఒక 20 వీడియోస్ వరకు అయితే మన ఛానల్ అయితే చేయబోతున్నాం. ఓకేనా? కంటిన్యూ అయితే చేస్తాను. ఆ 20 వీడియోస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్సెల్కి సంబంధించిన వీడియోస్ చేస్తాను. అదే ఆ 20 వీడియోస్ అయిపోయిన తర్వాత MS పవర్ పాయింట్కి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తాను. ఓకేనా? మనమైతే ట్యూటోరియల్స్ అయితే 2 to 3 డేస్కి అయితే ఒక వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను. ఓకేనా? ఇది వచ్చేసి మనకి ఇంట్రడక్షన్ క్లాస్ అనమాట. ఓకేనా? ఫస్ట్ చెప్తున్నాను, ఇదేమంటారంటే మనకి టైటిల్ బార్ అంటాం. ఇదేమంటామంటే మనం ఆప్షన్స్ లేదంటే మెనూ అంటాం. ఓకేనా? ఇది ఆప్షన్లు ఏమంటామంటే మనం రిబ్బన్ అంటాం అనమాట. ఇది వచ్చేసి స్కేల్ అంటాం అనమాట. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనం ఎన్ని పేజీలు ఉన్నాయనేసి చెప్తుందనమాట. ఇది వచ్చేసి మనం ఎన్ని వర్డ్స్ టైప్ చేసామని ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలాంటివి అయితే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇట్లాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఆల్లో పెట్టుకోవడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అయితే మీకైతే నోటిఫికేషన్గా అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి మనం ఇంట్రడక్షన్ క్లాస్ అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.